అవసరం టైంలో రాడు, కొత్త అప్పుడు వచ్చి నేనున్నా అంటాడు. పడేది ఏముంటుంది అన్న, సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ పెద్ద ఐకాన్ స్టార్ కాదు కదా. రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అన్న ఏపీలో. వాస్తవంగా అయితే సంక్షేమ పథకాలు నడవట్లేదు, అభివృద్ధి అన్నారు, దేంట్లో ముందు లేదు. ఒకటే పెన్షన్ ఒకటి తప్పితే సేమ్ అంతే. ఒక పెన్షన్ ఇస్తున్నారు, అదేమంటే నేను ఇచ్చే పెన్షన్తో సమానం అన్ని నువ్వు ఇచ్చే నవరత్నాలు అనేసి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న కూడా మహానాడు కూడా పెడుతున్నారు, దేనికోసం పెడితే అర్థం కాదు. అమరావతి గురించి చూస్తే పునఃప్రారంభం అంటారు, ఖర్చు పెడుతున్నారు. ఇట్లా సరిగా అదే ఖర్చు పెట్టే డబ్బులతోటి వస్తాయి అంటున్నారు. పార్టీ ఫండ్ వస్తుంది, కరెక్టే, పార్టీ ఫండ్ కూడా వస్తుంది కదా, ఫ్రీగా వస్తున్నాయి కదా, ఏదైనా పథకానికి ఉపయోగపడతాయి కదా పెడితే. అట్లా పెట్టలేదు. సో ఎట్లా చూడొచ్చు జగన్ 2.2 ఎలా ఉండబోతుంది? కక్ష పూర్తి రాజకీయాలు ఏమైనా చేయబోతున్నారా, లేకపోతే వీళ్ళు చేసిన అరెస్టులకి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తారంట? ఇది కామన్గా జరిగిపోతుంది అన్న రోజు రోజుకి. ఎలక్షన్లో ఈ పార్టీకి వెళ్తే వాళ్ళ మీద కక్ష సాధింపులు, వీళ్ళు వెళ్తే కక్ష సాధింపులు జరిగిపోతున్నాయి. అట్లా కామన్ అయిపోతున్నాయి వాళ్ళకి. వీళ్ళకి అభివృద్ధి చేద్దామనేసి ఎవరికి లేకుండా పోతుంది అంతే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించట్లేదు గవర్నమెంట్ని. ఏమో తెలియదు ఆయనకందరికైనా. ఏదో అవసరం టైంలో రాడు, కొత్త అప్పుడు వచ్చి నేనున్నా అంటాడు. మొన్న వరదలు వచ్చినాయి, ఒకరిని పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని చెప్పేసి ఏదో ఊరిలో చెప్పులు పంచాడు, ఊరిలో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అభివృద్ధి కోసం ఆడపిల్ల తప్పిపోతే ఆడపిల్ల తీసుకురాలేదు, ఏనుగులు మాత్రం కొనుక్కు ఏనుగులు మాత్రం తీసుకొస్తున్నాడు. ఏదన్నా కానీ జనాలకు ఉపయోగపడేది అవ్వాలి, ఇది వేయట్లేదు. అది గ్రాపడిపోతుంది. ఇప్పుడు మన సినిమా థియేటర్లో కూడా ఇప్పుడు చేస్తున్నాడు, గెలిచి సంవత్సరంన్నర అవుతుంది. అప్పుడే చేశాడు, ఇప్పుడు గెలిచి సంవత్సరం అయింది. అప్పుడు నీకు అధికారం కదా, అప్పుడే నువ్వు థియేటర్లు చెక్ చేయొచ్చు కదా. అప్పటి నుంచి అప్పుడు లేని తెలివి ఇప్పుడు వచ్చిందా నీకు? సినిమా ఉంది కాబట్టి జనాలు తెలుసుకుంటారు కాబట్టి అదే చెప్తున్నా కదా. ఆయన మీద ఎప్పుడైతే మాడుస్తుందో అప్పుడే స్టార్ట్ చేస్తాడు ఇదంతా కథ. ఎట్లా చూడొచ్చు మరి, కావాలని సినిమా వాళ్ళ మీద కక్ష కట్టాడా పవన్ కళ్యాణ్? కరెక్టే కదన్నా. ఎంతకుముందు ఇప్పుడు సినిమా వాళ్ళు ఎంతకుముందు సినిమా వాళ్ళు మేము కలవాలా అన్నారు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, సినిమా వాళ్ళు మమ్మల్ని కలవచ్చుగా అంటారు. సినిమా వాళ్ళు రావాలి, కమిటీని కలవాలని అంటారు. ఇప్పుడు వీళ్ళు పిలవచ్చు కదా గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్లు కడతారు కదా, మీకు సమస్యలు ఉన్నాయన్నా పిలించి అంబర్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి అడగవచ్చు కదా నీకు సమస్యలు ఉన్నాయి అనేసి. పడేది ఏముంటుంది అన్న, సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ పెద్ద ఐకాన్ స్టార్ కాదు కదా. మా అయితే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఆడతారు, అంతకంటే ఏం లేదు. ఆ 2 రాష్ట్రాల్లో క్రేజ్ ఉంది కాబట్టి ఈ 2 రాష్ట్రాలు ఆడతాయి, మిగతా రాష్ట్రాలు ఆడవు కదా. అదే.